నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జగన్ లాంటి నాయకుడు వైకాపా పార్టీ ప్రజాస్వామ్యానికి రాష్ట్రానికి ప్రమాదం ఆయనను ఆయన పార్టీని ప్రజలు రాజకీయాల నుండి శాశ్వతంగా దూరం ఉంచాలి ఫేక్ ప్రచారాలు శవ రాజకీయాలతో రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నారు మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ ఉత్కంఠభరితంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అర్ధరాత్రి బెంగళూరు వెళ్లి తీసుకువచ్చిన పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య 41A నోటీసు ఇచ్చి విడుదల చేసిన పోలీసులు ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇంత హంగామా చేశారో చెప్పాలి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ గత టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై శ్రీవారి భక్తులకు అనుమానాలు ఉన్నాయి టీటీడీలో 20 రోజుల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది గత 5 సంవత్సరాల నుంచి పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో వారిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వార్తల్లోని వివరాలు తన అరాచక అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా తీరు మార్చుకొని జగన్ ప్రజా తీర్పును గౌరవించడం లేదని ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టును ఆశ్రయించాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్ మండిపడ్డారు అసెంబ్లీని ఎగ్గొట్టి ఢిల్లీలో ధర్నా పెట్టి ఫేక్ ప్రచారాలు చేశాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని గ్లోబల్ ప్రచారంకు దిగి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసిన గనుడు జగన్ అని అన్నారు 36 మందిని హత్య చేశారని అన్నాడని వివరాలు చెప్పమంటే చెప్పట్లేదని అన్నారు తనను ఓడించారని రాష్ట్ర ప్రజలపైన రాష్ట్రం మీద కక్షగట్టి అభివృద్ధిని అడ్డుకోవటానికి పెట్టుబడులు రాకుండా చూడటానికి ప్యాలెస్లో కూర్చొని విధ్వంస రచన చేస్తున్నట్లు ఉందని అన్నారు సీఎం లేదా ప్రతిపక్ష నాయకుడిని చేయకపోతే నేను అసెంబ్లీకి పోననే నాయకుడు జగన్ అని అన్నారు జగన్ లాంటి నాయకుడు వైకాపా పార్టీ ప్రజాస్వామ్యానికి రాష్ట్రానికి ప్రమాదం అన్నారు ఆయనను ఆయన పార్టీని ప్రజలు రాజకీయాల నుండి శాశ్వతంగా దూరంగా ఉంచాలని ఫేక్ ప్రచారాలు శవ రాజకీయాలతో రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నాడని అన్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది అసెంబ్లీలో అవకాశాలు ఉపయోగించుకోడు అసెంబ్లీకి వెళ్ళడు అంటే ఈ ఉద్దేశంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా లేక ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే ఆయన అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి ఉంది లేదంటే అసెంబ్లీ అవసరం లేదు ప్రజాస్వామ్యం అవసరం లేదు దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు 36 మందిని రాజకీయ హత్యలు చేశారని చెప్పావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ 36 పేరు ప్రకటించమని చెప్పి ఎంతమంది డిమాండ్ చేసినా స్పందించడం లేదు చివరికి అసెంబ్లీ చివరి రోజు అసెంబ్లీలో సమావేశం జరుగుతుంటే మరి ఈయనేమో తాడేపల్లి ప్యాలెస్ లో పత్రికా విలేకరుల సమావేశం చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టాడు మరి అక్కడ గౌరవ నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే 36 మంది హత్య చేసినట్టు వివరాలు ప్రకటించమంటే సారీ సమయం అయింది ఆకలికి ఉందని చెప్పి తప్పించుకునే పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి పనికిరాడు వైకాపా పార్టీ ప్రజాస్వామ్యానికి పనికిరాదు వీళ్లకు పూర్తిగా ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలంటే అవసరం ఉంది లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంటే హర్షించాల్సినటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుడు ఈయన ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పాల్పడుతున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పెట్టుబడులు రాకుండా చేయడం కోసం ఈరోజు ఇక్కడ అరాచకం ప్రబలిందని శవరాజకీయాలు చేసుకుంటూ ఈరోజు పెట్టుబడిదారులను రాష్ట్రాన్ని రానికుండా చేయడం ఒక దుష్టతలంతో పనిచేస్తున్నాడు చెప్పక తప్పదు అంటే ఇవన్నీ చూస్తుంటే ఈయన ఓడించినటువంటి రాష్ట్ర ప్రజల మీద కచ్చగట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలా ప్రజలు బాగుపడాలా ఆలోచన జగన్మోహన్ లేదు ఇటువంటి వ్యక్తిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాల్సింది కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు మే 14న తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనలో కేసును ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సమాచారం ఇవ్వగా తిరుపతి పోలీసులు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది నేడు 41A నోటీసులు ఇచ్చి విడుదల చేయడం జరిగింది హైకోర్టులో ముందస్తు బెయిల్పై విచారణ జరుగుతూ ఉండగా పోలీసులు అరెస్టు చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి మోహిత్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న పార్టీ క్యాడర్ ను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు తన కుమారుడు మోహిత్ రెడ్డి అక్రమ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మౌనంగా నిరసన చేపట్టారు ఒకే ఒకటి చెప్తున్నాను ఘటన జరిగి
52 రోజుల తర్వాత నా పేరు యాడ్ చేశారు. 52 రోజులు వరకు గుర్తులేదా? 50 రోజులు లేనట్టే కదా. 52 రోజుల తర్వాత ఎవరు ప్రెషర్తో చేశారు? నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పిన దాని ద్వారా ఆయన ప్రెషర్ పెట్టిన ద్వారా మీరు చేయడం జరిగింది. సరే చేశారు. చేస్తే A37గా నన్ను పెట్టారు. A1 కాదు, A2 కాదు, A37గా చెప్పారు. నా సెల్స్ ఆన్లో ఉన్నాయి. నేను అందుబాటులో ఉన్నా, ఎప్పుడు తిరుగుతూ ఉన్నా. తిరుపతిలో 2 రోజులు ఉన్నాను, 3 రోజులు ఢిల్లీలో ఉన్నా, 2 రోజులు బెంగళూరులో ఉన్నా. ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మా ఫ్రెండ్ పెళ్లికి ఏదో పోదామని చెప్పి నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ పోయిద్దామని చెప్పి అనుకుంటే ఏదో లుక్అవుట్ నోటీస్ జారీ చేసి ఒక క్రిమినల్ని ఒక టెర్రరిస్ట్ని జారీ చేసినట్టు నన్ను సుమారు 4 గంటలు ఎయిర్పోర్ట్ డీటైన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 4 గంటలు పోలీస్ స్టేషన్ డీటైన్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు వచ్చి ఓ 2 గంటల ఏదో రాసుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏమీ లేదని చెప్పి 40 నోటీస్ పంపించడం జరిగింది. దీనికోసం మీరు లుక్అవుట్ నోటీస్ నాటి జారీ చేసి నిజంగా తప్పుంటే ప్రూవ్ చేయండి, ఎటువంటి శిక్షగా రెడీగా ఉంటాం. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలంటే మాత్రం తప్పకుండా ఎటువంటి తగ్గే క్వశ్చన్ లేదని తెలియజేస్తుంది. అదే చెప్తున్నా అన్న, ఈరోజు అక్కడుండే ఆ రోజు దాడి చేసిన లోకల్ లీడర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా టీడీపీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించలేదు. అదే మా వాళ్ళని 36 మంది అరెస్ట్ చేశారు. ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు. కార్ని కొట్టిన దాని కేసులో నా కారు తగలబెట్టారు, మీ కారు ఊరికే కొట్టారంతే. మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక 5 మంది 6 మంది సంబంధం ఉంటే ఇంకొక 30 మంది తెలియని అమాయకులందరినీ ఈరోజు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇవన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై శ్రీవారి భక్తులకు అనుమానాలు ఉన్నాయని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీలో 20 రోజుల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని, గత 5 సంవత్సరాల నుంచి పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో వారిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. టీటీడీ కార్యాలయాల్లో విచారణ జరుగుతున్న విజిలెన్స్ వారు 100 కోట్లు స్వాహా చేసిన ముఖ్య నాయకులను విచారించాలని, స్వామివారి ఖజానాన్ని ఎవరైతే దోచుకున్నారో వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము ముందు వెళ్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. గత ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీవారి భక్తులకి చాలా వరకు టేబుల్ ఎజెండా కింద, అరైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకుండా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక 20 రోజులుగా జరుగుతోంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి. ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఆ అధ్యక్షుల్ని, ఆ ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 20 రోజులు అయినప్పటికీ టీటీడీ కార్యాలయాల్లో దస్తావేజులు పరిశీలన జరుగుతోంది. అసలు దాని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు ఎందుకు అవసరం లేకపోయినప్పటికీ ఎందుకు యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ కమిటీ, ఇంజనీరింగ్లో వర్క్స్ కమిటీ ఉంటుంది, వర్క్స్ కమిటీ అప్రూవల్ లేదు. ఏమి లేకైనా సరే కమిషన్ల కోసం గత ధర్మకర్తల మండలి కమిషన్ల కోసం వారు కొన్ని అంశాలను ధర్మకర్తల మండలిలో టేబుల్ ఎజెండా కింద, అరైజింగ్ సబ్జెక్ట్ కింద పెట్టారు. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా, కొందరు ధర్మకర్తల మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదంట. నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది, దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి మీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ ఎజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, గత ధర్మకర్తల మండలి 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి. ఈరోజు టీటీడీ కార్యాలయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? దీని వెనకాల ఉండి అసలు సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళు కదా, వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా, కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా. 100 కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి, వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. గృహ అలంకరణకు ఉపయోగపడే వస్తువులు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికగా ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎక్స్పో ఉందని టీడీపీ నాయకులు భాస్కర్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం పరిచారు. తిరుచానూరు శిల్పారామంలో ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎక్స్పోను వేడుకగా నిర్వహిస్తున్నారు.
2 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పో కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా దంపూరి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు. ఎక్స్పోలోని అన్ని స్టాళ్లను తిరిగి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ గృహ అలంకరణకు ఉపయోగపడే వస్తువులు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికగా ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎక్స్పో ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. గృహాలంకరణకు సంబంధిత వస్తువులన్నీ ఒకే చోట సరసమైన ధరలకు లభిస్తూ ఉండటం వల్ల ప్రజలకు చాలా సౌకర్యమన్నారు. ప్రజలందరూ ఎక్స్పోకు రావాలని పిలుపునిచ్చారు. మొదటి రోజు 1500 మంది సందర్శించారని, ఈ రోజు ఆదివారం కావటం వలన సుమారు 3000 మంది దాకా సందర్శించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ శ్రీనివాసులు, ఈఎం బాబు, ప్రసాద్ రెడ్డి, బాలకృష్ణ కుమార్, మునిరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో టీప్ అంటే ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ద్వారా ఎక్స్పో అర్బన్ హట్లో గృహానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాలు లైట్లు కావచ్చు, స్కర్టన్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, అదేవిధంగా హౌసింగ్ ఫ్లాట్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నిటికీ ఒక వేదికగా అర్బన్ హట్లో ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఈ ఎక్స్పోస్ విచ్చేసి ఇక్కడ మన గృహానికి ఉపయోగపడేటువంటి సామగ్రిని ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటాను. ఇది నిన్న ఈ రోజు 2 రోజుల మటుకే. ఈ 2 రోజుల్లో నేను దాదాపు 1500 మంది ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి కుటుంబ సమేతంగా దాదాపు 3000 మంది ఇచ్చేస్తారని అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా సోదరుడు సత్యభామ డెకర్స్ ద్వారా తిరుపతి పట్టణంలో తాజ్ కావచ్చు, బ్లిస్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్ కి, ఇళ్లకి అన్నిటినీ కూడా కర్టన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటాయి. ప్రజలు ఇచ్చేసి సత్యభామ డెకర్స్ లో కూడా తీసుకోవాలని కోరుకుంటాం. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దూరదర్శన్ టీవీలో గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని అన్నారు. 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మరింత కార్యదీక్షతో దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారని కొనియాడారు. దేశ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, 82 బూత్ అధ్యక్షులు బాబు, 83 బూత్ అధ్యక్షులు ప్రసాద్, 84 బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85 బూత్ అధ్యక్షులు రమణ, 86 బూత్ అధ్యక్షులు చంద్ర, గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు సురేష్, స్వామి, కేఎల్ రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము. ఈరోజు కూడా 112వ ఎపిసోడ్లో మంచి ఆసక్తికరమైన మంచి విషయాలు మనకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. దానిలో ముఖ్యంగా మన దేశ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఆర్ట్ రూపంలో మన గోడల పైన కానీ, అండర్ పాస్లో కానీ, ప్రతి చోట మన ఇళ్ళలో కూడా కళాఖండాలను పెట్టుకుని మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. అలాగే ముఖ్యంగా చేనేత వస్త్ర దినోత్సవం రేపు నెల 7వ తేదీ, ఆగస్టు 7వ తేదీ, దాన్ని మనం ఘనంగా జరుపుకుని చేనేత కార్మికులకు మనం చేయూతనిస్తూ చేనేత వస్త్రాలనే మనం ధరిస్తూ మన దేశం మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మన దేశంలో తయారైన వస్తువులను మనము ఉపయోగిస్తూ బయట దేశాన్ని కూడా ఎగుమతి చేసే విధంగా మనం అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. అలాగే హ్యాండ్లూమ్స్ కూడా కాపాడాలన్నారు. ముఖ్యంగా ఈ అంతరించిపోతున్న వన్యప్రాణులు, పులులు, ఇలాంటి వాటిని ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానిపైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపి బయట దేశం నుంచి కూడా పులులను ఈ మధ్య తెప్పించి దాన్ని సంరక్షించే బాధ్యత, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశ సంపద వన్యప్రాణులు కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది. అలాగే ఉన్నత విద్యకు ఎక్కువ
ప్రోత్సాహము మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఎక్కువ ఈ ఉన్నత విద్యలో ఎక్కువగా బాగా మెరిట్ ఉన్న విద్యార్థులతో కూడా నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలి. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చూడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. డాలర్స్ గ్రూప్ అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డాలర్స్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన అభిమానులు, స్నేహితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డాలర్స్ గ్రూప్ కస్టమర్లు భారీగా కేకులు, మిఠాయిలు పంచుతూ బాణ సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు. పేదలకు, రోగులకు అన్నదాన, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తొండవాడ ముక్కోటి శివాలయం దగ్గర డాలర్స్ దివాకర్ రెడ్డి అమ్మగారైన రాజేశ్వరమ్మ పాల్గొని సుమారు 600 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. తిరుపతి రుయా మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఆయన అభిమానుల ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ డాలర్స్ దివాకర్ రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులకు స్కూల్, కాలేజీ ఫీజులు, కిడ్నీ బాధితులకు ప్రతి నెలా ఉచితంగా మందుల పంపిణీ, జూడో క్రీడాకారులను ప్రోత్సహించడం, చెస్ టోర్నమెంట్లు నిర్వహించడం, ఇంకా మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయంలో తనదైన శైలిని ప్రదర్శించి కూటమి అభ్యర్థులను విజయ తీరానికి చేర్చడానికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, డాలర్స్ గ్రూప్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తిరుపతిలో డాలర్స్ గ్రూప్ చైర్మన్ అధినేత గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గారు అన్నగారికి మొదటగా మేమంతా శుభాకాంక్షలు తెలుపుతున్నాము, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అన్న ఈ సేవా కార్యక్రమాలు ఇట్లా రేణుగుంటలో కానీ తిరుపతిలో పలు ప్లేసెస్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్న ఎప్పుడు దివాకర్ రెడ్డి అన్న గారు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అట్లా చిల్డ్రన్స్ స్కూల్స్లో కానీ, బుక్స్ పంపిణీ విధానంలో కానీ, ఈ సంక్రాంతి వేడుకల్లో సంక్రాంతి కానుకలు ఇవ్వడము, రంజాన్ తోపాలు ఇవ్వడం, ఇట్లా రకరకాల కార్యక్రమాల్లో ఎప్పుడూ దివాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉంటారు. అన్నకి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు అనుభవించాలని, రావాలని మేము కోరుకుంటూ ఈరోజు రుయా హాస్పిటల్ దగ్గర దాదాపు 300 మంది నుంచి 400 మంది, ఇక్కడున్న 500 మంది 600 మంది దాకా మేము ఇక్కడ రోగులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నాము అన్నగారి ఆధ్వర్యంలో. ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశని దరిదాపుల్లో ఎక్కువ రేట్లు లేకుండా మార్జిన్తో ఆయన లేఅవుట్లు వేసి ఎన్నో వేల మందికి ఇక్కడ గృహాలు నిర్మించుకునే ఫెసిలిటీస్ని కల్పించినారు. కాబట్టి ఇలాంటి అన్నగారు, ఇలాంటి మంచి మనిషి ఇంకా అభివృద్ధి చెంది రాజకీయంగా కానీ, ఆయన పర్సనల్గా కానీ ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని మేమందరూ కూడా స్నేహితుల తరపున అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు 2 కుటుంబాలు కారణం, 2 కుటుంబాలే కారణం. తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు దిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక కుటుంబం 10 సంవత్సరాలు అధికారం సంపాదించుకుంది, మరి వేల కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ 2 కుటుంబాల వల్ల ఆ తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు భ్రష్టు పట్టిపోవడానికి కారణాలు ఈ 2 కుటుంబాలని నేను తెలియజేస్తూ, నేను మొన్న చంద్రబాబు నాయుడిని అడిగాను, అయ్యా మీరు ఎంత ఖర్చు పెట్టారు పోలవరం ప్రాజెక్టు పైన? 4 ముఖ్యమంత్రులు, దానికేం నోరు తెరవలేదు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేను తెచ్చిన అప్పులు 7.5 లక్షల కోట్లని. మరి ఇంకొక ఆయన పయ్యావుల కేశవులు చెప్తున్నాడు 13.5 లక్షల కోట్లని. మరి ఎక్కడ ఏమి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? దీని కొరకుగా నీతి నిర్ధారణ కమిటీ లేకపోతే ఒక కమిషన్ వేయండి. ప్రతి విషయం ఫైనాన్స్ సెక్రటరీకి తెలిసి ఉంటుంది, తెలియకుండా పోయేదే లేదు.
ఇవన్నీ దగ అబద్ధాలు చెప్పొద్దు, అసెంబ్లీలో భ్రష్టు పట్టించొద్దు, వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని వెంటనే శ్వేతపత్రాలు, న్యూస్ పేపర్లు, వైట్ పేపర్లు వద్దు, అసలు విషయాలను ఖచ్చితంగా తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ సబ్ కలెక్టర్ ఆఫీసుని ఈ విధంగా కాల్చడం అనేది పొరపాటు. దీన్ని నేను ఖండిస్తూ ఎంత పెద్దోడైనా వాడిని వెంటనే వెనకాల జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త అసభ్యకర పోస్టులు పెట్టిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త అసభ్యకర పోస్టులు పెట్టారు. కుప్పం మండల నూలుగుంట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తిరుహమ్ము పేరు మీద పోస్టులున్నాయి. భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పైన అసభ్యకర పోస్టులు ఉన్నాయి. పోలీసులకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సప్తగిరి, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సప్తగిరి మీడియాతో మాట్లాడుతూ పెళ్లికని ప్రసాద్, గోల్డ్ మ్యాన్ అనే సినిమాలు వచ్చే నెల విడుదలవుతుందని, పెళ్లికని ప్రసాద్ సినిమాను ఓకే చేసిన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ, నా స్నేహితుడు నటుడు సప్తగిరి శ్రీవారిని దర్శించుకోవాలన్నారని, నా స్నేహితులందరినీ కలిసి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నామని అన్నారు. మంచి పరిపాలనలో వచ్చి శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా చూడాలని ఆదేశాలను ఇచ్చారని ఎమ్మెల్యే జగన్మోహన్ తెలిపారు. అన్న పెళ్లిగాని ప్రసాద్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది. ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని 2 సినిమాలు ఉన్నాయి. తప్పకుండా మంచి సినిమాలు వేస్తున్నాను. పెళ్లిగాని ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న, చిత్తూరు ఎమ్మెల్యే గారు. యా, థ్యాంక్ యూ అన్నా. అవును, డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది, మా ఎలక్షన్లో కూడా. అవును, ట్రై చేసిన మాట వాస్తవమే. సో చిన్న పిల్లడు ఇంకా ఎందుకప్పుడే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ అన్న. ఇక్కడ ఎందుకులే అన్న రాజకీయాలు, అద్భుతమైన దర్శనం జరిగింది. ఈరోజు మా స్నేహితుడు గిరి గారు దర్శనం చేయాలన్నారు. అలాగే నా స్నేహితులందరితో సాక్షాత్ కలియుగ దైవం ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేసాము. ఏదైనా ఒక మంచి పరిపాలనలో ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది. ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ 2-3 వారాల నుండి మీరందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది. తిరుమలని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు. సో వచ్చే ఎవరైతే దేవస్థానాన్ని దర్శనానికి విచ్చేస్తున్నారో ఎక్కడెక్కడి నుండో వచ్చే వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత. అలాగే టీటీడీది కూడా. కాబట్టి నిన్ననే వెంకయ్య చౌదరి గారికి కూడా అవకాశం కలిగింది. సో అందరూ అధికారులు ఈ దేవస్థానాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకుపోతారని భావిస్తూ సెలవు తీసుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తమిళనాడు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా సాంస్కృతిక పరంగా అన్ని నిబంధనల ప్రకారం పద్ధతిగా కార్యక్రమాలు జరిగే విధంగా కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. గతంలో అనేక రకాలైన అవతకులు జరగడం కానీ, నిధుల దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా పరకామణికి సంబంధించి 2023 సంవత్సరంలో $100 కోట్ల కుంభకోణం కూడా ఇటీవలనే బయటపడడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్ని అవకతవకలపైన విచారణ జరిపిస్తామని, అదేవిధంగా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా 45 రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాదు కదా, కనీసం ఒక గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేకుండా ఉండలేని ఆందోళనలో ఉన్నాడు. అంటే అవాకులు చవాకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 36 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేశారని చెప్పి ఆయన ఢిల్లీ పోయి కూడా ధర్నా చేయడం జరిగింది. 36 మంది ఎవరు చనిపోయారు, 36 మంది కార్యకర్తల పేర్లు చెప్పు, దానిపైన సమగ్ర విచారణ జరిపిస్తామంటే ఆ 36 మంది పేర్లు చెప్పలేని దుస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు. అంటే కేవలం ఏదో బురద తల్లేసి మీరు కడుక్కోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. నిజంగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిజంగా ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. గతంలో కూడా మేము అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు ప్రతిసారి కూడా హాజరు కావడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వంతో తప్పు జరిగితే ఎత్తు చూపాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా కొత్త బొరబడితో పరిపాలన శ్రీకారం చుడుతుంది. మన శాసనసభలో కానీ మా పార్టీ ప్రతినిధుల ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలను చేపట్టింటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి రద్దు చేయకోకుండా మంచి విధానాలను, వాటిని అమలు తీరును సమీక్షించి వాటిని కూడా కొనసాగించేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ లాంటి నాయకుడు వైకాపా పార్టీ ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి ప్రమాదం. ఆయనను, ఆయన పార్టీని ప్రజలు రాజకీయాల నుండి శాశ్వతంగా దూరం ఉంచాలి. ఫేక్ ప్రచారాలు, శవ రాజకీయాలతో రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నారు. మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్. ఉత్కంఠభరితంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్. అర్ధరాత్రి బెంగళూరు వెళ్లి తీసుకువచ్చిన పోలీసులు. నాటకీయ పరిణామాల మధ్య 41A నోటీసు ఇచ్చి విడుదల చేసిన పోలీసులు. ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇంత హంగామా చేశారో చెప్పాలి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్. గత టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై శ్రీవారి భక్తులకు అనుమానాలు ఉన్నాయి. టీటీడీలో 20 రోజుల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. గత 5 సంవత్సరాల నుంచి పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో వారిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.